అవర్ ఛానల్. సో ఈ రోజు ఓటింగ్ అనాలిసిస్ చూద్దామండి. నేను thumbnail పెట్టినట్టుగా నిజంగా తనుజ థర్డ్ ప్లేస్ లోకి వచ్చేసిందా అనేది కూడా క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాము. సో డీమాన్ ప్రభంజనం కొనసాగుతుందా, ఒకవేళ డీమాన్ కళ్యాణ్ ఇద్దరికి పోటీ ఉందా, ఒకవేళ ఇద్దరికి పోటీ ఉంటే మధ్యలో వచ్చేసి తనుజ ఎగరేసుకపోతుందా, మరి కప్పు అనేది కూడా ఖచ్చితంగా మాట్లాడుకుందాము. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి, ఎక్కడ నచ్చితే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను అసలు అడగను, నచ్చితే చేసుకుంటారు కదా అని వదిలేస్తా, కానీ అడిగితేనే కొంచెం గుర్తొచ్చి చేసుకుంటారని అడగడం అంతే. సో ఇంకా నిన్నటి ఎపిసోడ్ మామూలు ఎలివేషన్ రాలేదు. డిమాండ్ పవన్ కి 4 స్టార్స్ వచ్చాయబ్బా, మామూలు విషయం కాదు. ఏ టాస్క్ ఆ చెప్పు టాస్క్ లో ఎక్కడైతే ఓడి చూపించాడో అక్కడ గెలిచి చూపించాడు. ఎవరైతే ఎక్కిరిచ్చారో తనుజ కానీ ఎవరైనా కూడా ఏమాటతో టీటీఎఫ్ గెలుస్తారు, ఓ పెద్ద అన్నవు కదా ఆమె ముందు అన్ని టాస్కులు గెలిచి చూపించాడు. పంచుల మీద పంచులు వేస్తున్నాడు. తన వ్యక్తిత్వం ఏంటి అనేది కూడా చెప్పుకున్నాడు ఆ పూల్ దగ్గర కూర్చొని. నేను ఎవరిని అనడం వల్ల వాళ్ళు ఎక్కడ బ్యాడ్ అయిపోతారో నా వల్ల అని చెప్పేసి నేను ఎప్పుడు అనలేదు. అలాగే నన్ను ఎన్ని మాటలు తనుజ అన్నా కూడా నేను ఎప్పుడు కూడా నేను అసలు అనలేదు అని చెప్పుకుంటూ వచ్చాడబ్బా. నిజంగా నాకు ఇప్పుడు నేను అగ్ని పరీక్ష అప్పుడు ఈ అబ్బాయిని నిజంగానే అనుకున్నా. నాకు ఈ కళ్యాణ్ అంటే నచ్చలేదు, అప్పుడు డిమాండ్ అంటే నచ్చలేదు. అప్పుడు నాకు నిజంగా వీళ్ళిద్దరు నాకు నచ్చలేదు. నాకు నచ్చింది ఎవరు అంటే శ్రీజ నచ్చింది, షకీబ్ నచ్చాడు నాకు. యాక్చువల్గా జోక్గా జోవియల్గా ఉండడం నాకు షకీబ్ నచ్చాడు. ఇంకా వచ్చేసి ప్రియా కొంచెం పర్లేదు, వాళ్ళు ముగ్గురు నచ్చారు తప్ప నాకు వీళ్ళిద్దరు ఈ పవన్లు ఏం చేసిర్రు, మాట చాతుర్యం లేదు, ఏం లేదు, వీళ్ళేంది తీసుకుంటున్నా అనుకున్నా. కానీ బిగ్ బాస్ తీసుకునేటప్పుడు ఎలా ఆలోచిస్తాడు అనేది నాకు అర్థమైంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకుంటాడు. అంటే వీళ్ళు చాలా పూర్ స్టేజ్ నుంచి వచ్చారు, చాలా బాధలు పడి పెరిగారు. ఇప్పుడు డిమాండ్ పవన్ ఫ్యామిలీలో వాళ్ళ నాన్న బాగాలేదు, కళ్యాణ్ కూడా బతికి చెడ్డవారు కాబట్టి. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇది ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ కంటెంట్ వస్తుంది. సో ఫ్యామిలీ పరంగా కూడా చాలా వీక్గా ఉన్నారు, బిలో పావర్టీ లైన్ కాబట్టి. సో కష్టపడి ఎదిగారు అనేది చూస్తాం కాబట్టి తీసుకుంటారేమో అనిపించింది. అంటే ఫస్ట్ ఒక మనిషిని కాదు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళు పెరిగిన విధానం, వాళ్ళు ఏంటి అంటే ఇలా చూస్తారా అని నాకు ఒకసారి అర్థమైంది అనమాట. వీళ్ళిద్దరిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే నాకు ఫ్యామిలీ వీక్స్ అప్పుడు వచ్చినప్పుడు నాకు అర్థమైంది వీళ్ళని ఎందుకు తీసుకున్నాడు అనేది. సో నిజంగా నచ్చలేదు అబ్బా, నాకు వీళ్ళు నచ్చలేదు అసలు. ఫస్ట్లో ఈ పవన్ ఏంటి ఇలా ఉన్నాడు, ఈ ట్రాక్ ఏంటి, ఈ సోదేంటి అనిపించింది, నిజంగా అనిపించింది. నాకు అసలు నచ్చలేదు. కానీ రాను నచ్చుతా వస్తా ఉన్నాడు డిమాండ్ పవన్. కళ్యాణ్ కూడా చాలా మార్చుకున్నాడు. 2 వీక్స్ తర్వాత ఎప్పుడైతే కొంచెం హింట్స్ వచ్చాయి, ఎప్పుడైతే ఎలిమినేషన్ రౌండ్ వరకు వెళ్ళాడు అప్పటి నుంచి మార్చుకున్నాడు. అప్పటి వరకు ఓనర్స్గా ఉండి కొంచెం ప్రౌడ్నెస్ చూపించినట్టు అనిపించింది. తర్వాత వాళ్ళ పద్ధతి వాళ్ళు మార్చుకొని గేమ్ మార్చుకున్నారు. ఇంకా డిమాండ్ పవన్ అయితే లిటరల్లీ రీతు వెళ్ళిపోయాక మొత్తం మారిపోయాడు. అసలు మాట విధానమే మారిపోయింది. మనిషి జోవియల్గా అటు ఇటు ఎంజాయ్గా తిరుగుతున్నట్టు అనిపించింది నాకు. అది మాట్లాడడం కానీ, ఆ వంట చేయడం కానీ, డాన్స్ చేయడం కానీ, ప్రతిదీ అసలు అంత హ్యూమర్ ఫస్ట్ నుంచి ఉండుండే నా ఎక్కడో ఉండేవాడు. మళ్ళీ ప్రతి గేమ్లో అతన్ని తీసేసినప్పుడు అతని మాటను బయట పెట్టలేడు. నిన్ను అంటున్నాడు, నేను ఈ రోజు తీసేస్తే ఈరోజు కూర్చుంటా, రేపు కూర్చోను, రేపు అన్ని గేమ్లు ఆడతా, నన్ను మాత్రం బయట తీయకండి, నేను ఆడతా, నేను అంతే, నేను ఆడతా అంటే నేను ఆడతా. ఇదే మాట, ఇదే మాట్లాడే విధానము, ఇదే హ్యూమర్ ఫస్ట్ నుంచి ఉండుంటేనా ఎక్కడో ఉండేవాడు మన డిమాండ్ పవన్. నిజంగా అనిపించింది నాకు, అరే ఏం ఆడుతున్నాడు అబ్బా, టాస్కులు ఎగిరి చెప్పు అక్కడ వేసాడబ్బా, నాకు అర్థం కాదు. బాహుబలి అన్నట్టుగా అనిపించింది. బాహుబలి ఇప్పటి నుంచి మన బాహుబలి డిమాండ్ పవన్ అనుకున్నాం కానీ అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ రోజు కూడా ఇద్దరిని కాలుతో నొక్కని చేతితో నొక్కని పట్టుకున్నాడు భరణి గారు. అదే మళ్ళీ వచ్చాక రీఎంట్రీ వచ్చాక అది అసలు మనకి ఎపిసోడ్స్ లో వేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు వేస్తున్నాడు బిగ్ బాస్ డిమాండ్ పవన్ అంటే ఇంకా తప్పదు, 5 మెంబర్సే కాబట్టి ఇంకా డిమాండ్ పవన్ చూపించాల్సిందే. ఎందుకంటే ఇంకెవరిని చూపిస్తాడు, కంటెంట్ కావాలి కదా, లైవ్ లో అయినా ఎపిసోడ్ లో అయినా. సో ఇప్పుడు అతను అంతా బయటకు వస్తుంది. అప్పుడు ఇక వాళ్ళ కంటెంట్ ఉంటే వాళ్ళ కంటెంటే చూపించాడు. సో ఇప్పుడు కూడా ఓట్స్ స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పోయి పుసుక్కునే తనుజ ఎగరేసుకపోదు కదా అనిపిస్తుంది నాకు. సో ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఓట్స్ వేసుకోండి. మీ మొబైల్ ఫోన్స్ నుంచి, మీ హాట్స్టార్ నుంచి ప్రతి ఒక్కరు మొబైల్ తీసుకొని వేసేయండి, ఫోన్ అడుక్కొని కూడా వేసేయండి. ఒక ఓటు తక్కువ ఇట్లా మిస్డ్ కాల్ ఇచ్చి నేను ఫోన్ చేసుకుంటా అని కూడా వేసుకోండి. ఇది చాలా క్రూషియల్.
ఏదైనా జరగచ్చు. కోతి కొట్లాడుకుంటే మధ్యలో పిల్లి ఎత్తుకుపోయినట్టు అట్లా కాకుండా ఖచ్చితంగా ఓట్స్ అయితే వేసుకోండి. సో ఫస్ట్ ప్లేస్ మనకు కళ్యాణ్ ఉన్నా కూడా మిస్డ్ కాల్స్లో తక్కువ ఉంది అంటున్నారు. సెకండ్ డీమాన్ వచ్చారంటున్నారు. సో ఏవి నమ్మకండి, సీరియస్గా సిన్సియర్గా ఓట్స్ వేసుకుంటా పోతూ ఉండండి. నేను అదే చెప్తున్నా. ఎందుకంటే ఆడే వాళ్ళను, అవసరమైన వాళ్ళను గెలిపించండి. అంతేగాని అమ్మాయి కదా, లేడీ విన్నర్ అవ్వాలి కదా, ఇట్లాంటి ఏం ఆలోచించకండి. నిజం చెప్తున్నా నేను, ఇట్లాంటి అస్సలు ఆలోచించకండి. ఎందుకంటే బిహేవియర్, యాటిట్యూడ్, ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఎదుటి వ్యక్తి దృష్టిలో ఎలా మాట్లాడుతుంది, ఆ బిహేవియర్, ఆ కన్నింగ్నెస్ అవి కూడా చూడండి కొంచెం. నిన్న ముగ్గురు పడ్డారబ్బా, ఒక్కటి దగ్గరికి పోదే ఇట్లా నిల్చున్నది ఇక సంజన మాత ఎంత మంచిది. మన సంజన మాత అటు పోతుంది. అంతకుముందు ఇమాన్యుయల్ పడ్డాడు, కనీసం దగ్గరికి కూడా పోతున్నాడు. అయ్యో అని కాలు ఇట్లా అనుకుంటా పోతున్నాడు. పోతనే లేదు, ఈడపోతున్నాడు. మనసులో ఏముంది తెలుసా? వీకెండ్ ఎపిసోడ్లో నాకు సారు నన్ను విలననే అని అదే ఉంది మనసులో. ఏం చేస్తాను చెప్పు? అదొక్కటి మనసులో పెట్టేసుకొని ఇక వీక్ అంతా ఓ నవ్వు లేదు, ఓ అది లేదు, ఓ ఇది లేదు. ఇదేనబ్బా నేను చెప్పదలుచుకున్నది. నాకు నచ్చలేదు, నిజంగా నాకు నచ్చలేదు. నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నా. తనుజ ఫ్యాన్స్ కోపం వస్తే వచ్చింది, నా అభిప్రాయం నేను చెప్పుకోవాలి కదా. ఎక్కడ బిహేవియర్ నచ్చింది మీకు అంతగానం ఆమెది? ఎక్కడ ఇది చేసింది? ఓ తోపు తుర్ముకాను మాస్టర్ మైండ్, అందరికీ ఉండే మాస్టర్ మైండ్. కాకపోతే ఎదుటి వ్యక్తి ఎక్కడ తగ్గిపోతాడా అని చెప్పేసి మాట్లాడలేదు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.